గురువుగారు, ఉద్వాసన అంటే ఏమిటి? పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత మన ఆరాధనా మూర్తులకి ఉద్వాసన ఎందుకు చెప్తాం? ఓంకారమూల మంత్రాఢ్య పునర్జన్మ సదాశయ గో వేద ప్రతిమా సేవి అని హిందూ ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాం. విగ్రహారాధన ద్వారా ఏ విధంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరీ శక్తిని ఆవాహన చేసుకొని అది నీకు ఉపయోగకరంగా మార్చుకోవాలో తెలియజేసేదే అద్భుతమైన ఈ విగ్రహారాధన. మనం ఏ పూజ చేసినా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆవాహన చేస్తాం. వినాయక చవితి నాడు మనం మార్కెట్ నుంచి తెచ్చినటువంటి మట్టి ముద్ద వినాయకుడు, ఆ విగ్రహం. మరి దానిలోకి ఈశ్వర శక్తిని, వినాయక చైతన్యాన్ని ఆవాహన చేస్తాం. అప్పుడు అద్భుతమైన గణేశ తత్వంతో ఆ ప్రాంతమంతా విలసిల్లుతుంది. 9 రోజులు షోడశోపచారాలతో ఆ మూర్తిని మనం ఉపాసన చేస్తాం. తద్వారా ఆ ఈశ్వర శక్తి, గణేశ చైతన్యము నీకు మార్గదర్శకం చేస్తుంది. అనంతరము విగ్రహంలో భగవంతుడున్నాడు, కానీ విగ్రహము మాత్రమే భగవంతుడు కాదు. ఆ ఉద్వాసన చెప్పటం ద్వారా విగ్రహంలోని ఆ గణేశ తత్వాన్ని నీలోకి ఆవాహన చేసుకొని మిగతా సంవత్సరం అంతా అద్భుతమైనటువంటి గణేశుడు చూపిన బాటలో నువ్వు ప్రయాణం సాగించాలి. ఉద్వాసన అంటే ఉన్నవాణ్ణి బయటికి పంపించేయటం అని కాదు. ఏ ఈశ్వర చైతన్యాన్నైతే ఈ 9 రోజులు నువ్వు ఒక క్రమ పద్ధతిలో దీక్షతో ఆవాహన చేసి ఆరాధన చేశావో, ఆ ఈశ్వర శక్తిని అలా సంవత్సరమంతా ఆరాధన చేసేటువంటి క్రమం సాధ్యం కాదు. కనుక దానిని నీ హృదయంలోకి ప్రతిష్ఠించి నీ జీవితాన్ని ఆ బాటలో నడుపుకోవాలని తెలియజేయటమే ఉద్వాసన ప్రక్రియ. అందుకే మనం 9 రోజులు గడిచిన తర్వాత గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం హే మహేశ్వర యత్ర బ్రహ్మాదిదేవాయోహో తత్ర గచ్చ గణాధిప అంటూ ఉద్వాసన మంత్రం చెప్పి ఆ విగ్రహాన్ని చెట్టు పాదులోనో ధాన్యాగారంలోనో ప్రవహించే నీటిలోనో వదిలేస్తాం. ఇలా అద్భుతమైన దైవీ శక్తిని నీ ఇంటిలోకి ఆవాహన చేసి గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం అనగానే విశ్వంలో ఉన్న ఆ గణేశ చైతన్యం నీ ఇంటికి వస్తుంది. దాన్ని షోడశోపచారాలతో ఆరాధించటం వల్ల నీ త్రికరణాలు శుద్ధి అవుతాయి. ఉద్వాసన చెప్పుతూ ఆ శక్తిని నీలోకి ఆవాహన చేసుకొని సంవత్సరమంతా ఆ బాటలో నడిచే ప్రయత్నం చేయమని చెప్పేదే ఉద్వాసన ప్రక్రియ.